గ్రామ సచివాలయంలో వీఆర్ఓ ఉద్యోగాలుగా ఎదురుచూస్తున్న యువతకు మరో మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో చాలా మంది ఈ వీఆర్ఓ వీఆర్ఏ ఈ జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారనమాట. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. అలాగే ఇది వచ్చేసరికి మనకి డిస్టిక్ వైజ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట. మరి మీ యొక్క డిస్టిక్ నేమ్, ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది తెలంగాణ గ్రామ సచివాలయం అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా మంది అడిగారు కూడా. అప్డేట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులుగా జీపీఓగా నియమించబడే 10,954 గ్రామ స్థాయి పోస్టుల కోసం ఒక భారీ నియామక ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అమలు చేయడంలో, స్థానిక పరిపాలన పనులు నిర్వహించడంలో మరియు గ్రామీణ సమాజాలకు అలాగే రాష్ట్ర పరిపాలన మధ్య కీలకమైన వారధిగా వ్యవహరించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, వీఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్ల వంటి పదవుల ద్వారా పదోన్నతి పొందిన వీఆర్ఏలకు ఈ పాత్రలకు అర్హత ఉంటుందన్నమాట. అంతేకాకుండా అర్హత కలిగిన అభ్యర్థులు సమర్థవంతంగా నియమించుకునేలాగా చూసేందుకు ఈ ఖాళీల్లో కొంత భాగాన్ని ప్రత్యక్ష నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తున్నారన్నమాట. అంటే కొన్ని పోస్టులు మొత్తం కూడా మనకి 10,000 పైగా ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు కదా, అందులో కొన్ని ఖాళీలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రిమైనింగ్ వేకెన్సీస్ అనేది వీఆర్ఓ వీఆర్ఏగా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. కానీ ఒక కండిషన్ అయితే ఉంటుంది. సో దాని యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఈ జీపీఓ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్తో నిర్ణయించిన ప్రభుత్వం, ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్గా ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ అనమాట. సో తెలంగాణ రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి త్వరలోనే మనకి నోటిఫికేషన్ అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి మరి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకోండి. మరి వీఆర్ఓ వీఆర్ఏ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకున్న కండిషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూసేద్దామండి. అంటే అందులో కొన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జీపీఓ పోస్టులుగా సెలెక్ట్ చేస్తారు. ఇంకొన్ని పోస్టులు ఒక చిన్న కండిషన్ పెట్టి భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అంటే CCLA నియామక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. అప్డేట్ రాగానే వెంటనే కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. అయితే ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. సంస్థ ఏంటి, పోస్ట్ పేర్లు, ఖాళీలను ఎలా భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా చూసేద్దామండి. సంస్థ వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వ భూ పరిపాలన ప్రధాన కమిషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోస్టులు వచ్చేసరికి అందులో జీపీఓ పోస్టులని ఓపెన్ చేశారండి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 10,954 అనమాట. విభాగం తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ. అండ్ అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలండి. అప్లై ప్రాసెస్ కూడా మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. అప్లికేషన్ స్టార్ట్ అవగానే ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అనమాట. ఇంటర్ ఎవరికి, డిగ్రీ ఎవరికి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 ఇయర్స్ అండి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట. అంటే SC ST కేటగిరీస్ వాళ్ళకైతే +5 years అంటే 39 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే OBC కేటగిరీస్ వాళ్ళు అయితే +3 years అంటే 3 years అంటే 37 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి. మొత్తం కూడా మనకి 10,954 జీపీఓ ఖాళీలను 2 విభాగాలుగా విభజించారనమాట. అంటే సుమారు 4,400 పోస్టులను బ్యాచిలర్ డిగ్రీ అంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్ అర్హతతో ఆల్రెడీ వీఆర్ఓ వీఆర్ఏ చేసిన వాళ్ళు కూడా ఈ జీపీఓ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందుకే అంటున్నా పాత వీఆర్ఓ వీఆర్ఏగా పనిచేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. సో వాళ్ళకి ఖాళీలు వచ్చేసరికి 6,500 ఖాళీలను అయితే ప్రకటించారనమాట. సో ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క విద్యా అర్హత కరెక్ట్గా ఉండాలి, ఏజ్ లిమిట్ కరెక్ట్గా ఉండాలి. అలాగే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది అన్నాను కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలండి.
విద్యార్హత చూడండి, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలన్నమాట. లేదా ఇంటర్ కంప్లీట్‌తో పాటు 5 ఇయర్స్ వీఆర్ఓ గాని, వీఆర్ఓగా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూలై 1 నాటికి మీకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. అదే చెప్పాను కదా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే +5 ఇయర్స్ వయో సడలింపు అయితే వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకైతే +10 ఇయర్స్, అంటే 44 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆ కేటగిరీస్ వాళ్ళు మాత్రమే. మనకి నార్మల్గా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 34 ఇయర్స్ అనమాట. సో అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో కూడా మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. గ్రామ పాలన ఆఫీసర్ అంటే జీపీఓ పోస్టులకు డిగ్రీ ఉన్న వాళ్ళకి బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనమాట. అదే వీఆర్ఓ, పాత వీఆర్ఓ, వీఆర్గా చేసిన వాళ్ళకి ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఒక 5 ఇయర్స్ వీఆర్ఓ, వీఆర్గా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ జీపీఓ పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 2 దశల్లో అయితే ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్లో సెలెక్ట్ అయితేనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో దాని ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీపీఓ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్కి ఉంటుందన్నమాట. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే సిబిటి ఎగ్జామ్ అంటే మనకి ఒక క్వశ్చన్ ఇస్తారు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే. అండ్ ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2.5 hours టైం డ్యూరేషన్ అనమాట. అయితే ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్, ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇక్కడ చూసేయండి. సబ్జెక్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్. ఆ జనరల్ నాలెడ్జ్లో 75 క్వశ్చన్స్, 75 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. అలా జనరల్ నాలెడ్జ్లో 75 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్రెటెడ్ అబిలిటీస్లో 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. ఇలా ఓవరాల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఎగ్జామ్ అనమాట. అయితే వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అయితే అసలు ఈ జీపీఓ పోస్టులు అంటే గ్రామ పరిపాలన ఆఫీసర్స్కు ఎలాంటి వర్క్ ఉంటుంది, అసలు ఏమేమి వర్క్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ముందుగా రెవెన్యూ అండ్ భూ పరిపాలన, భూ రికార్డులు నిర్వహించడం మరియు నవీకరించడం, మ్యూటేషన్ ఎంట్రీలు మరియు ఆస్తి రికార్డులో సహాయం చేయడం వంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా చూసుకుంటే రెవెన్యూ తనిఖీలు మరియు క్షేత్రస్థాయి ధృవీకరణకు మద్దతు ఇవ్వడం మరియు భూమికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడం వంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలాగే పథకాల మీద కూడా వర్క్ ఉంటుందండి. అంటే రాష్ట్ర మరియు కేంద్ర సంక్షేమ పథకాలు సరైన అమలును నిర్ధారించడం, లబ్ధిదారుల వివరాలు మరియు అర్హతను ధృవీకరించడం, పథకాలకు సంబంధించిన రికార్డులు మరియు నివేదికలను నిర్వహించడం మరియు అమలును పర్యవేక్షించడంలో ఉన్నత అధికారులకు సహాయం చేయడం వంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే ఈ జీపీఓ పోస్టులకి అప్లై చేసుకుంటున్నారో 2 ఇయర్స్ బాండ్ రాసి ఇవ్వాలన్నమాట. 2 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. ఈ 2 ఇయర్స్ లోపల మీరు కంపల్సరీ జాబ్ అయితే చేయాలి. ఈ 2 ఇయర్స్లో మీరు ఒకవేళ జాబ్ రిజైన్ చేస్తే కనుక అప్పటి వరకు ఇచ్చిన శాలరీ అంతా కూడా మీరు వెనక్కి పే చేయాలి. ఒకవేళ ఆ సంస్థలోనే మీకు జాబ్స్ వస్తే కనుక ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు. మీరు డైరెక్ట్ మీ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు అండ్ జాబ్ రిజైన్ చేయవచ్చు. ఒకవేళ ఏమి జాబ్ రాకుండా ఆ సంస్థలో, ఆ డిపార్ట్మెంట్లో ఎలాంటి జాబ్ రాకపోయినా మీరు జాబ్ రిజైన్ చేస్తే కనుక ఇప్పటి వరకు పే చేసిన మనీ అయితే రిటర్న్ ఇచ్చేయాలన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ఈ జీపీఓ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 2 ఇయర్స్ బాండ్ కంపల్సరీ రాసి ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత మీ యొక్క వర్క్ని బట్టి పర్మనెంట్ చేసేస్తారు. అయితే ఇక్కడ ఎగ్జామ్లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ సబ్జెక్ట్స్ తెలుసు, కానీ జనరల్ నాలెడ్జ్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా చూసేయండి టాపిక్ వైజ్. ఫస్ట్ జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ సైన్స్, ఇండియన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ద నేషనల్ మూమెంట్ జియోగ్రఫీ ఆఫ్ ద ఇండియా అండ్ తెలంగాణ. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ గురించి, ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ గురించి, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న స్కీమ్స్ గురించి, ఇష్యూస్ గురించి అన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట. అంటే జనరల్ నాలెడ్జ్ తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి జరుగుతుంది అన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి సెక్రెటరీ ఎబిలిటీ ఉంది కదా, నెంబర్ సిస్టమ్స్, హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ప్రాఫిట్ అండ్ లాస్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్, ఫండమెంటల్స్ ఆర్ అర్థమెటిక్ ఆపరేషన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్ గురించి, ద రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, నెంబర్ సిస్టమ్, యావరేజెస్, ఇలా పర్సంటేజ్, సింప్లిఫికేషన్స్, రేషియో అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ యూస్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్. ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవుతే సరిపోతుంది అనమాట. సో టోటల్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో ఇందులో సెలెక్ట్ అవ్వగానే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు.